చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి, వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు. సో ఈ పీపీపీ మోడ్ లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే ఒబరాయ్ వాళ్ళు కూడా మీకు వైజాగ్ లో మీ అందరికీ తెలిసిందే భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచ్చిపిల్లంక అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్ళారు. అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాణంగా ఒక 5 5 స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒబరాయ్ వార్డును నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా 2-3 తాజ్ హోటల్ కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఒబరాయ్ వార్డు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 500 crores తోటి ఒక మెగా ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి ముందుకు వస్తాం. ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి ప్రాంతంలో ఆ మెగా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి దాని మీద కూడా కార్యక్రమం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ వైజాగ్ లో మేము ప్రత్యేకంగా నిన్న ఈ రోజు పర్యటించడానికి ప్రధాన కారణం, నిన్న అయితే బాగా ప్రెస్టీజియస్ గా వాళ్ళ పీజీటీ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ ది, దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ కోర్స్ గా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్ మన వైజాగ్ లో ఉంది. అది ఈస్ట్ పాయింట్ గోల్ఫ్. దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణమే 8 ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేశారు. సో ఈ గోల్ఫ్ ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తారు. మొన్న ఎవరో సుజుకి నుంచి ఒక ఆయన ఒక ఎంప్లాయీ వచ్చి సీఈఓ, ఎంప్లాయీ అంటే చిన్న ఎంప్లాయీ కాదు, సీఈఓ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరంటే నేను వ్యాపారం కోసం రాలేదు, ఇక్కడ గోల్ఫ్ ఆడడానికి వచ్చానటువంటి మాట. అంటే ఒక పర్యాటకుడు ఏ రకంగా గోల్ఫ్ ఆకర్షిస్తుంది అనేటువంటిది మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే 5వ స్థానంలో ఉంది ఆ కోర్స్. ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్స్ ఉందో దాని పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి, అమరావతిలో కూడా మంచి గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా అమరావతిలో రేపు పొద్దున్న తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వారు ఆమోదం తెలిపారు. దాని ప్రకారం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాం. త్వరలో కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రి నివాస్ మీ అందరికీ తెలుసు, దాని రెనోవేషన్ కార్యక్రమం అది ఏ మేరకు వచ్చింది అనేటువంటిది చూస్తే నిజానికి ఆగస్టు 31వ తారీఖు మనతో అది కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే దాన్ని నత్తనటగా నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు కానీ అనాలోచిత నిర్ణయాలు కానీ దాన్ని నత్తనటగా నడిచే విధంగా చేసి కనుక దాన్ని వేగవంతం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద నేను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించడం మీద మనకు అర్థమైంది ఏంటంటే అది కొంత మేరకు కన్ఫ్యూజన్ తోటి నడిచింది. కాబట్టి గత ప్రభుత్వంలో వారు నోటి మాటగా చెప్పినటువంటి అనేక మాట దానికి మనం కొంత బడ్జెట్ కేటాయించి దాన్ని చేయమంటే దానికి అడిషనల్ గా కొన్ని వర్కులు చెప్పేటప్పటికి వాళ్ళు ఏ రకంగా చేయాలంటే మీరు చేయండి మేము చూసుకుంటాం అనేటువంటి మాట వచ్చింది అనేటువంటి చెప్తా ఉన్నారు. అయితే దానికి అయ్యేటువంటి బడ్జెట్ మరి ఒక 4 కోట్లు ఎక్సెస్ అవుతుంది అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు దానికి ఏ రకంగా దాన్ని సమకూర్చాలి, ఏ రకంగా త్వరలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే అంత మంచి పాయింట్ మనకి ఎక్కడ దొరకదు. సిటీకి దగ్గరగా ఉంది, అదేవిధంగా మంచి అంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఈపాటికే మనం వాడుకలోకి తీసుకొచ్చి ఉంటే ఈ సీజన్ మిస్ అవ్వకుండా ఉండేవాడు. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ మంచి సీజన్ మన పర్యాటకులు రావడానికి, వెదర్ బాగుంటుంది కనుక అటువంటి సీజన్ లో మనం దాన్ని రెడీ చేసి పెట్టుకుని ఉండకపోతే దానివల్ల నష్టపోతుంది, ప్రజలకి ఆహ్లాదం పోతుంది, మనకి ఆదాయం పోతుంది. ఇవన్నీ కారణాలు. అందువల్ల దాన్ని పూర్తిగా పరిశీలించి రేపు విజయవాడలో 2 రోజుల్లో దాని మీద సంపూర్ణమైనటువంటి సమీక్ష అధికారులు మేము కలిసి ఎక్కడ తగ్గితం జరిగింది దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, రేపొద్దున దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా అతి తొందరలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంషిప్ మాషిప్ అనేటువంటిది
దాని విషయంలో కూడా దాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకురావాలంటే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అనుమతులు దానికి రావాల్సి ఉంది. ఒకటి ఏంటంటే సిఆర్జే కోస్టల్ రెగ్యులేషన్ జోన్, వాళ్ళ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి కనుక దానికి ఒక అప్రోచ్ రోడ్ కావాలనేటువంటి మాట చెప్తే ఆ అప్రోచ్ రోడ్ ఎవరంటే అది సిఆర్జెడ్ పరిధిలో ఉంటుంది కనుక దాన్ని వాళ్ళు ఎంతవరకు ఆమోదిస్తారనేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంది. రెండవది ఆ సీషోర్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద, దానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PCCF వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎటు మాకు లక్కీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి శాఖల్లో ఈ అటవీ శాఖ కూడా ఉంది కనుక వారితో మాట్లాడి దాన్ని సానుకూలపరచడానికి ఒక ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా తొందరలోనే అందుబాటులో తీసుకురావడానికి. అదేవిధంగా అక్కడి నుంచి నేను మన జంగల్ బిల్స్ మీరు అందరూ చూసే ఉంటారు, టైడా ప్రాంతంలో ఉన్నటువంటిది, అక్కడ కూడా ఇదే రకమైన ఇబ్బంది, కొంచెం టెక్నాలజికల్ ఇబ్బంది వచ్చింది. అక్కడ కూడా వచ్చేటప్పటికి గత ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండి వాటిన్నింటినీ సర్దుబాటు చేస్తుంటే ఈ పాటికి అవన్నీ మళ్ళీ వచ్చుండేవి. వాటిని రెనోవేషన్ చేసుకునేటువంటి పరిస్థితికి సరిగ్గా మనకు అవకాశం లేకుండా అయింది. రెనోవేషన్ చేసుకుని అవన్నీ కూడా ప్రజలకు కొంచెం బాగా ఫెసిలిటీ కల్పించే విధంగా ఇద్దామనుకునేటప్పటికి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుపెట్టారు. MOUలో మళ్ళీ మాకు కొత్త రూములు కడతామని కానీ అది కానీ లేదు కాబట్టి దీన్ని కట్టడానికి వీల్లేదని, లేదా అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేస్తే మాకు రెవెన్యూ షేర్ ఏమి ఇస్తారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని అది చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. దాని గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ట్యాకిల్ చేయలేదు, అడ్రస్ చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారితో ఇతరులతో మాట్లాడి దాన్ని కూడా సానుకూల పరచడానికి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి